జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా కూరగాయలతో అలంకరించారు. దాదాపు 300 కేజీల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకంబరి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్దమ్మ టెంపుల్లో ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. ఆషాఢ మాసం శురు అయిందంటే హైదరాబాద్లో ఉండే అమ్మవారి గుళ్ళన్నిట్లో ప్రత్యేక పూజలు స్టార్ట్ అవుతాయి. ఇక మొట్టమొదటిగా గోల్కొండ కిలాల బోనం ఎక్కుతుంది. కానీ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు మాత్రం పెద్దమ్మ తల్లి గుళ్ళనే దర్శనం ఇస్తుంటుంది తల్లి. సో ప్రతి ఏడాది ప్రతిరోజు సింహవాహిని పట్టుచీరలతో దర్శనమిస్తుంది పెద్దమ్మ. కానీ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో కేవలం 3 రోజులు మాత్రమే శాకంబరి దేవిగా కూరగాయల అలంకరణలతో దర్శనమిస్తుంది. కేవలం అమ్మవారే కాదు, ఈవెన్ గుడి మొత్తం చూసినా మనకి గుడి ఎంట్రెన్స్ అనే కాదు, ఈవెన్ గేట్ కాడ నుంచి చూస్తే గర్భాలయం కాడ వరకు కూడా ప్రత్యేకంగా ఏడాదిలో 3 రోజులు మాత్రమే ఇట్లా కూరగాయలతోటి అలంకరణ జరుగుతుంది. ఇక మనం ఏదన్నా మార్కెట్కి పోయినామా లేదంటే హోల్సేల్గా కూరగాయలు తెచ్చుకున్నామంటే ఒక సంచిని ఉంటుంది. మరి ఈ పెద్దమ్మ గుడిలో ఈ నుంచి ఆడ వరకు అలంకరించడానికి ఎన్ని కూరగాయలు పట్టినాయి అంటే దాదాపు 250 నుంచి 300 కేజీల వరకు కూరగాయలు పట్టినాయి. ఒక్కసారి అమ్మవారి దగ్గర అలంకరణ మనం చూస్తుంటే ఈసారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి డోర్కి ఎప్పుడైనా ఒక 5-6 తీర్ల కూరగాయలు పూలమాలలు ఎట్లయితే కడతారో పండుగకి అట్లనే గట్టి వదిలిపెడుతుండే. కానీ ఈసారి మాత్రం అట్లా కాదు. ఎన్ని కూరగాయలు అయితే టెంపుల్లో అలంకరించారో అన్ని కూరగాయలతోటి ఆర్చులు చేసిర్రు. ప్రత్యేకంగా లాకెట్ డిజైన్స్తో అమ్మవారి ద్వారం అలంకరించారు అనమాట. అంతేకాదు ఈవెన్ ప్రత్యేకంగా అన్ని కూరగాయలు కలిసేటట్టు అమ్మవారి గర్భాలయం దగ్గర నుంచి అండ్ అమ్మవారి డోర్ ఎంట్రన్స్ దగ్గర కూరగాయల అలంకరణ అనిపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు పళ్ళు కూడా దర్శనమిస్తున్నాయి అనమాట. అందుకనే ఏడాదిలో 3 రోజులు మాత్రమే జరిగే శాకంబరి ఉత్సవాలు అండ్ ఏడాదిలో 3 రోజులు మాత్రమే ఆ తల్లి శాకంబరి దేవిగా దర్శనమిస్తుంది. ఇక ఆమె దర్శనం చేసుకొని ఇక్కడ శాకంబరి ఉత్సవాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు భక్తులు. శాకంబరి ఉత్సవాలు షురు అయినాయి అని తెలుసుడే ఆలస్యం. 3 రోజుల పాటు కూడా ఈ టెంపుల్కి ఇక్కిరిసిపోతుంది. శాకంబరి ప్రత్యేకం ఏంటంటే అన్నీ సుభిక్షంగా ఉండాలని, అందరికీ పంటలు అవన్నీ కూడా సమృద్ధిగా పండాలని, అందరికీ ఆరోగ్యం అవన్నీ ఉండాలని చెప్పేసి అమ్మవారి శాంతిగా ఇది చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు 4 వేదాలతోటి అక్కడ హోమం అది జరుగుతుంది. రేపటి కార్యక్రమాలు రేపు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందమ్మా. పూర్ణాహుతి కార్యక్రమంతో పాటుగా పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన వెంటనే ఈ నివేదన, అమ్మవారి నివేదన అయిన తర్వాత మంత్రపుష్పం అంతా అయిన తర్వాత భక్తులకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రాత్రికి అమ్మవారి సేవ ఉంటుంది. సేవతో పాటుగా ఈ అయిన తర్వాత భక్తులకి అందరికీ కూడా ఏదైతే అమ్మవారికి అలంకరించిన పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా భక్తులకి అందరికీ బుట్టల్లో పెట్టేసి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం సేవ అయిపోయిన వెంటనే అందరికీ పంచడం జరుగుతుందండి. ఒక్కసారి మనం టెంపుల్ ముంగలు చూస్తుంటే అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎంతమంది వచ్చిరో కనిపిస్తారు కదా మనకి. ఈ 3 రోజుల పాటు వేలాది మంది వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుంటుంటారు. ఇక ఆషాఢం అంటే ఇక మొక్కులు చెల్లించుకునేటోళ్ళు వచ్చి మొక్కులు కూడా చెల్లించుకొని పోతుంటారు. ఇట్లా మొత్తానికైతే పెద్దమ్మ గుడిలో ఆషాఢ మాసంలో జరిగే శాకంబరి ఉత్సవాలు మస్తు ఘనంగా జరుగుతాయి. ఆ ఘనంగా జరగడంతో పాటు ఏడాదికి 1 రోజు అంటే శాకంబరి ఉత్సవాలు జరిగే 1 రోజు అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన కూడా జరుగుతుంది. సో నిన్న కుంకుమార్చన జరిగింది. మొన్నటికెళ్ళి ఇక్కడ శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపటికి ముగుస్తాయి అనమాట. అమ్మవారిని దర్శనం చేసుకొని పోయే భక్తులతో ఒకసారి మనం మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి కూరగాయల అలంకరణ, గుడి మొత్తం ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది, బాగుంది. ఇట్లా ఎప్పుడైనా చూసిర్రా? లేదు, ఇదే మొదటిసారి రావడం. సో ఎట్లా అనిపిస్తుంది శాకంబరి ఉత్సవాలు ఇక్కడ టెంపుల్? ఉత్సవాలు చాలా బాగున్నాయి. మేము ఎప్పుడు సంవత్సరం వస్తాం ఇక్కడికి. చాలా సత్యం ఇక్కడ రావడం ఇష్టం మాకు. అనుకున్న పనులు మంచిగా అయితే మాకు ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చిన. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సింది ఒకసారి చేసుకోవాలి. చాలా మంచి విశేషం ఉంది ఇక్కడ. చాలా ఇక్కడ చాలా బాగుంది. పెద్దమ్మ గుడి దగ్గర కూడా చాలా బాగుంది. సో ప్రతి ఏడాది కూడా అమ్మవారికి ఇట్లా కూరగాయలతోటి అలంకరణ జరుగుతుంది. చూస్తారా శాకంబరి ఉత్సవాలకి? వస్తాం ఇప్పుడు వస్తాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలా బాగుంది ఈసారి. సో ఎప్పుడు వచ్చారన్న గుడికి? మేము లాస్ట్ ఇయర్ 1 year ముందు వచ్చేస్తున్నాం. బోనాల పండుగ ప్రతిసారి వచ్చేస్తున్నాం, చేసుకుంటాం. సో ఇట్లా కూరగాయల అలంకరణ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది, మంచిగా ఉంది అనిపిస్తుంది. ప్రత్యేకంగా దర్శనాలు వచ్చేస్తుంది. మీరు తినే కూరగాయలు అన్ని కనిపిస్తున్నాయి? కనిపిస్తున్నాయి మేడం. సో ఇట్లా కూరగాయలతో కూడా అలంకరణ చేస్తారని అనిపించిందా? అనిపించింది మేడం, చూడగానే అనిపించింది మేడం. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను దర్శనానికి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎన్నడన్నా ఇట్లా చూసిర్రా అమ్మవారి అలంకరణ కావచ్చు, అమ్మవారికి అట్లా పట్టు చీర కట్టి మొత్తం కూరగాయల అలంకరణ చేసి? విన్నాను, విజయవాడలో చేస్తారని తెలుసు, విన్నాను. లైవ్గా అంటే ఈరోజే చూశాను. చాలా హ్యాపీగా ఉంది. అసలు కూరగాయలతో ఇవన్నీ అలంకరణ చేస్తారని అనిపిస్తుంది ఈ డెకరేషన్ చూస్తుంటే, ఆర్చ్లు అన్ని చూస్తుంటే? లేదు, ఇది ఒక ఎక్సైట్మెంట్, అద్భుతంగా కనబడుతుంది. సో
ఎట్లా దర్శనం అయిపోయిందన్న? అయిపోయిందండి, ప్రతిసారి వస్తాము, బాగా అనిపిస్తుంది మాకు ఇక్కడ. సో పోయిన ఏడాదికి ఈ ఏడాదికి ఎట్లా అనిపిస్తుంది అలంకరణ? ఎప్పుడైనా చాలా బాగుంటుంది మేడం, అప్పటికంటే కూడా ఇప్పుడు ఈసారి బాగుంది. ఇది ఎవరైనా కానీ పెద్దమ్మ తల్లి దర్శనం అంటే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా చేసుకున్నతో పాటు వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకుంటారు అనమాట. ఇక ప్రత్యేకంగా మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఆదివారం అయితే ఇక్కడ కిక్కిరిసిపోతుంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి బోనాలు చేసే రాశి అయితే ఉంటుంది అనమాట. ఇక శాకంబరి ఉత్సవాల గురించి తెలుసుకొని వచ్చే వాళ్ళు కొంతమంది, శాకంబరి దేవిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంకొంతమంది భక్తులు. ఇట్లా పొద్దున్న నుంచి రాత్రి వరకు అమ్మవారి గుడి మూసేంత వరకు కూడా రద్దీ కంటిన్యూ అవుతుంటుంది. ఇక ఇవాళ రెండో రోజు శాకంబరి ఉత్సవాలు, రేపటితో ఈడ శాకంబరి ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. సో ఇది పెద్దమ్మ తల్లి కూడా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలకు సంబంధించి అండ్ ఇక్కడ జరుగుతున్న పూజలు అండ్ భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెంపు శ్యామ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.